హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సలార్ మూవీకి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యాయి సలార్ మూవీ చూసిన తర్వాత. సో సలార్ 2 మూవీలో మనకు తెలియాల్సిన ఆన్సర్స్ ఏంటి, సలార్ పార్ట్ 1 లో రైజ్ అయిన క్వశ్చన్స్ ఏంటి, వీటికి సంబంధించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఆ క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దేవ వరద ఎందుకు శత్రువులుగా మారుతారు. దీనికి సంబంధించి ఒక ఫుల్ వీడియో చేసా, దీన్ని అయితే ఒకసారి చెక్ చేయండి. జస్ట్ నా థియరీస్ ఏంటో అవి మాత్రమే చెప్పాను, ఇదే జరుగుద్దని 100% అయితే చెప్పలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, పండిత్ ఎవరు? వాట్ ఈస్ ద ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ పండిత్? దేవాకి కాన్సార్ కుర్చీ మీద కూర్చునే హక్కు తనదేనని దేవాకి తెలుసా తెలీదా? సో ఒకవేళ తెలిస్తే తను ఏం చేస్తాడు? సో తన ఫాదర్ అయిన దారాన్ని చంపింది తన ప్రాణ స్నేహితుడు తండ్రి అయిన రాజమన్నారా అని తెలుసా తెలీదా? సో దేవ రాజమన్నాన్ని చంపేశాడా లేదా? తన ఫ్రెండ్ కి ఇచ్చిన మాట కోసం కాన్సార్ చైర్ని వదిలేశాడా లేడా? తన ఫ్రెండ్ కోసం తనదైన శౌర్యంగ సైన్యానికి ఎదురు తిరిగాడా లేదా కాంప్రమైజ్ అయ్యాడా? అసలు ఆ సీల్ ఎందుకు దేవ క్రియేట్ చేశాడు? అందులో ఏముంది? రాధారామ భర్త భార్వ ఇంకా బ్రతికే ఉన్నాడా? అండ్ వరద తమ్ముడు బాచి కూడా ఇంకా బ్రతికే ఉన్నాడా? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనకు ఆన్సర్స్ తెలియాలంటే ఖచ్చితంగా సలార్ శౌర్యంగ పర్వం చూడాల్సిందే. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సలార్ శౌర్యంగ పర్వం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.